శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సెప్టెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించడం. మరి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారం నుంచి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఆ కారణం వల్ల మరి ఈ రాశివారు ఏదైనా పని ప్రారంభించాలనుకున్నా ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ శుక్రవారం రోజు ప్రారంభించడం వల్ల మీకు విజయ అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా మీరు బుధవారం అలాగే ఆదివారం ఈ 2 రోజుల్లో కూడా ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. అంటే మనకి ఎప్పుడన్నా సరే లాభస్థానంలోకి భాగ్యస్థానంలోకి గ్రహాలు సంచరిస్తున్న రోజుల్లో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రోజున ఏదైనా కార్యక్రమం చేపడితే విజయవంతం అవుతుంది. అదే అష్టమ భావంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు సంబంధించిన రోజుల్లో ఆ పని ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా దానివల్ల అవమానాలు, ఇబ్బందులు, పని ఆగిపోవడం జరుగుతుంటుంది. మరి ఈ కారణం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మరి బుధుడు, రవి కూడా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే అధికారుల వల్ల ఇబ్బందులు, అలాగే యజమాని అంటే తండ్రి గారు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వారి ద్వారా మీకు వేధింపులో, అవమానాలు, చికాకులో ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు తగు విధంగా పరీక్షలు అటెండ్ అవ్వకపోవడం వల్ల కొంత ఫెయిల్యూర్స్ కూడా ఎదురు చూడవచ్చు. వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల నష్టాలు రావచ్చు. ఏదన్నా కొద్ది గవర్నమెంట్ అధికారుల వల్ల వేధింపులు కానీ అటువంటి రైట్స్ కానీ జరగవచ్చు. ఏదైనా జిఎస్టీయో, సేల్ ట్యాక్సో, ఇన్కమ్ ట్యాక్సో వగైరా అలాంటివి దాడులు కానీ, వారి నుంచి వేధింపులు కానీ, లేదంటే నోటీసులు రావడం కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి చికాకులు వస్తాయి. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మరి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఎస్పెషల్లీ స్త్రీలతో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీల సహకారం లభిస్తుంది. అంటే స్త్రీలంటే మీ భార్య, మీ మదరు, మీ కుమార్తె, కోడలు, పెద్దమ్మ అలాంటి వారి నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ఏదైనా పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అంటే భాగ్యస్థానం ఎప్పుడు కూడా పుణ్యానికి సంబంధించింది కలుగుతూ ఉంటుంది. అంటే మీకు పుణ్యం క్రియేట్ అవుతుంటుంది. ఎందువల్ల అవుతుంది? మీరు మీ కుటుంబ స్త్రీలను గౌరవించడం వల్ల, వాళ్ళని సత్కరించడం వల్ల, వాళ్ళని గౌరవంగా చూడటం వల్ల, తల్లిగారిని పూజించడం వల్ల, గౌరవించడం వల్ల మీకు భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా శుక్రుడు మీకు సౌకర్యాలని, ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి మీరు అటువంటి పుణ్య కార్యక్రమాలు చేయండి, స్త్రీలను గౌరవించండి, మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అలాగే మరి చతుర్థ స్థానంలో ధన లాభాధిపతి అక్కడ సంచరిస్తుండగా మరి షష్టాధిపతి చంద్రుడితో ఈ వార ప్రారంభంలో అంటే ఆది, సోమ, మంగళవారాల్లో చతుర్థ భావంలో గజకేసరి యోగం ఏర్పడింది. అంటే ఇది ఎలా ఉంది? మీకు చంద్రుడు ఉచ్చులో ఉండగా మరి గురువు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మీకు వృషభ రాశి యాక్టివేట్ అవుతుందన్నమాట. అది మీకు చతుర్థ భావం అవటం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడడం, ముఖ్యంగా మదరు సంబంధించిన బంధువులతో సహకారం కానీ, వారి అభివృద్ధి కానీ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం, మీరు మీ తల్లిగారితో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా వివాహ వేడుకల్లో పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది. గృహంలో ఏదో ఒక వేడుక సందడిగా ఉంటుంది, పెద్దలందరూ ఆశీర్వదిస్తారు, దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. అంటే మంచి వ్యక్తుల సహవాసం లభిస్తూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక మంచి యోగం. అయితే బుధ, గురువారాల్లో 5వ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి ఈ చంద్ర కుజుల కలయిక, చంద్రమంగళ యోగ ప్రభావం వల్ల మీరు ఖచ్చితంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, ఆస్తి సంబంధించిన విషయాల్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క దాయాదులతో కానీ, అన్నదమ్ములతో కానీ, ఏదైనా వాటాదారులతో కానీ, వ్యాపార విభేదాలు కానీ, లేదంటే అధికారులతో, కొలీగ్స్తో ఎటువంటి చికాకులు రాకుండా చూసుకోవడం మంచిది. అనవసరంగా మీరు కోపానికి గురవడం కానీ, పౌరుషంగా వ్యవహరించడం కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అది వృత్తిరీత్యా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు. కావడం వల్ల కేవలం మీరు
ఈ బుధ గురువారాల్లో సహనం వహించండి. ఎటువంటి కోపానికి గురవద్దు, ఎటువంటి ఘర్షణకి తావు లేకుండా ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయండి. సో ఏదైనా మొత్తం మీద ఆ 2 రోజులు కొంచెం జాగ్రత్త వహించండి. మిగతా విషయాలు పరిశీలించినప్పుడు రాశి యందు ఉన్నటువంటి శని వక్రగమనం ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా ఏదో కారణం వల్ల మనం వెనక్కి తగ్గవలసి ఉంటుంది అన్నమాట. అటువైపు న్యాయం ఉన్నా, మన వైపు న్యాయం ఉన్నా, మనం సంపూర్ణంగా కరెక్ట్గా ఉన్నా, అన్ని పేపర్లు కరెక్ట్గా ఉన్న అధికారుల నుంచి ఏదింపులో ఏదో చికాకులు వస్తుంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా సౌమ్యం వహించి మీలో ఏమైనా చిన్న పొరపాట్లు రెక్టిఫై చేసుకొని దాన్ని మళ్ళీ ప్రయత్నం చేస్తే మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏమాత్రం టెంప్ట్ అయినా, పౌరుషానికి గురైనా, ఇబ్బంది పడినా చివరికి మీకే నష్టం ఉంది. అంటే మీ వైపు న్యాయం ఉన్నా మీకే నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ వారంలో అంటే రాబోయే ఈ పక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధించే సమయం. అంటే ఇక్కడ ఎవరి కుటుంబంలో అయినా అంటే వ్యక్తిగతంగా మీరే కాకుండా మీ కుటుంబంలో సంతానం అవ్వచ్చు, ఎవరన్నా మీ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం ఖాళీగా ఉండడం వల్ల కానీ, ఏదో ఒక వ్యసనానికి బలహీనమై ఉండడం కానీ, తరచూ అప్పులు చేయడం, వివాహం అయినా కూడా సంతానం కలగకపోవడం, ఒకవేళ కలిగిన కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలగడం, ఇలాగ కొన్ని ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ పితృదోషాలు అన్నవి ఆ కుటుంబంలో ప్రథమ సంతానం మీద ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చివరి సంతానం మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవతలకి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 15 రోజుల్లో మరి మీ పెద్దవారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున ఎవరికన్నా మరి తగు విధమైనట్టుగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం. మరి చాలామందికి అవకాశం లేకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు వీలైనంత వరకు గోసేవ చేయడం వల్ల మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాల దర్శించడం, లేదంటే మీ పెరట్లో ఎవరన్నా పెంచుతున్న గోవులు ఉన్నా, మీ ఊరిలో ఉన్న ఆ గోవుకి మరి నవధాన్యాలు సంబంధించినవి, అంటే నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గోధుమలు, ఈ పెసలు, మినుములు, కందులు వగైరా వగైరా ఉంటాయి. అందులో మీకు ఏదైనా ఒక 3 నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల సాధారణంగా ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కుటుంబంలో మీ పెద్దవారు మరణించినప్పుడు మీరు వాళ్ళకి 11వ రోజున చేసినటువంటి కార్యక్రమాలు, వసపిండి అంటే రకరకాలుగా ఉంటాయి పేర్లు, ఆ రోజు నుంచి వాళ్ళు దేవతలుగా పితృదేవతల్లో కలడం మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దేవతలే. సో అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా పితృదేవతల్ని ఈ మహాలయ పక్షంలో ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు, ఇంకా అది ఇదని కాదు, ఎటువంటి దోషం అన్నా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ సమయంలో ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇంకా మన వల్ల జీవితం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వాళ్ళు మరి మీరు మీ యొక్క ఈ జన్మ నక్షత్రం రోజు కానీ, జన్మ తిథి రోజు కానీ, పుట్టిన వారం అంటే ఏదో మంగళవారం బుధవారం పుడతారు కదా, అటువంటి రోజున గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉంటారో ఆ బరువు వెయిట్ చూసుకోండి. ఆ వెయిట్కి తగు విధంగా మరి పశువులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోవులు తినే ఆహారాన్ని మీ వెయిట్కి ఎంత ఖరీదు ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆ ధనం ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మీ యొక్క సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు పచ్చగడ్డి మీ వెయిట్ తగ్గ ఇచ్చి ఆ పశువులతో తినిపించడం వల్ల కంపల్సరీగా మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.